పెడుతున్నా కాకరకాయలు దాంట్లో కావాల్సిన పదార్థాలు కాకరకాయ పులుసులో కావాల్సిన పదార్థాలు కాకరకాయలు ఒక 6 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఈ కోసుకొని చూపించాను. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాను. బెల్లం కాకరకాయ పులుసులో బెల్లం వేయాలి చేతి కదా అందుకునేది. తర్వాత ఇంకేం వేయాలో చూపించాను. ముందు కాకరకాయలు కోసుకొని చూపించాను చూడండి. చెప్పండి సార్ ఏం కోసావు? ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కాకరకాయలు కోస్తున్నాను. కాకరకాయలు గింజలు అవి తీసేసుకోవాలి చేతి కదా ఇవి తీసేసుకోవాలి. గింజలు తీసేసి చిన్న ముక్కల కింద కోసుకొని ఉప్పు పసుపు వేసి పెసుకాలి. పిల్లలు ఏమో కాకరకాయలు తినరు కదా, కొద్దిమంది షుగర్కి జ్యూస్ కూడా తాగుతున్నారు. అందుకని పులుసు పెడితే వేసుకుంటారని పులుసు పెడుతున్నా. కొబ్బరికాయలు కోసి తీసుకున్నాం చిన్న ముక్కల కింద. ఈ పక్కన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కోసుకున్నాం. ఇప్పుడు ఈ కాకరకాయల్లోనూ పసుపు కొంచెం కళ్ళుప్పు కొంచెం వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు అందాకనే కళాయి పెట్టుకుంటున్నాను ఉల్లిపాయ వేసుకోవడం కోసం. ఏం పిసుకు చూపిస్తాను మీకు. నూనె వేసుకుంటున్నా. 3 డొక్కలు నూనె పడుతుంది. కాకరకాయ పులుసుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె చింతపండు బెల్లం ఇవన్నీ ఉండాలి చేదు కదా. ముందు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం. ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాము. ఇంకా పచ్చిమిరపకాయ ఎగి లోపల కాకరకాయలు ఉప్పు పసుపు వేసుకొని పిసిపిస్తున్నాం. పిసుకున్నాం కదా ఇలా పిండి వేసుకోవాలి. ఇలా పిండుకుంటే ఇంకో రసం ఎలా వస్తుంది అలా వస్తుంది అన్నమాట. పసర వాసన కొంచెం సేదు పోతుంది. అలా పిండుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఎగిపోయి ఈసారి వేసేస్తారు. అంటే ఉల్లిపాయలు బాగా వేయకూడదు, కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే కాకరకాయలు ఉల్లిపాయల్లో కూడా వేగాలి కదా. చూసారా రసం ఎలా వస్తుందో. చలికాలం ఈ కాకరకాయ పులుసు వేసుకుంటే రొంపకి పైచ్యాలకి అన్నిటికి మంచిది అనమాట. వేగిపోయి 2 స్పూన్లు కారం వేసుకున్నారు. కారం వేసుకున్నాం కదా, ముక్కలు పట్టిలా కలిపేసుకుంటే పులుపు వేసుకుంటారు. తర్వాత చూద్దాం. ఈసారి చింతపండు పులుపు వేసుకుంటున్నాం. ఇందాక పిసికి ఉంచుకున్నాం కదా. చింతపండు పులుపు వేసుకున్నాం. బెల్లం వేసుకుంటున్నాం. కాకరకాయ పులుసుకి బెల్లం ఎక్కువే పడుతుంది. ఈసారి మూత పెట్టేసుకుంటారా, మరిగిన తర్వాత చూపిస్తాను. కొంచెం మరిగిన తర్వాత ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయో లేదో చూద్దారా. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను.
పులుసు మరిగిందో లేదో చూసుకున్నాను. అయిపోతుంది. అయితే కొంచెం కొత్తిమీర వేసుకుందారు. కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత అప్పుడు దించేసుకుందారు. కొత్తిమీరలో పచ్చి మగ్గడం కోసం. పులుసు చూసారా అయిపోయింది. నూనె వదిలేసింది. ఇలా చిక్కగా పెట్టుకోవాలన్నమాట. 2 రోజులైనా ఉంటుంది పులుసు పాడవకన్నాను. 2-3 రోజులు వేసుకోవచ్చు. ఇలాగ వండి చూడండి ఒకసారి. అసలు చేదన్నది ఉండదు. కాకరకాయ ముక్కలు ఎన్ని ఉంటే ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటే చేదు ఉండదు. చింతపండు బెల్లం కూడా వేయాలి, బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. మా కాకరకాయ పులుసు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. కూర ఎలా ఉంది? కాకరకాయ కూర ఇలా కలుపుకోవాలి. కాకరకాయ పులుసు ఇలా కలుపుకొని అసలు చేదు లేదు ఈ కూర. ఇలా వండుకుంటే 2-3 రోజులు ఉంటుంది. అసలు పాడవదు. బెల్లం వేయడం వల్ల చేదు రాలేదు. కాకరకాయలు కూడా చాలా బాగా ఏగాయి కాబట్టి ఏప్రిల్లో ముందు ఏప్రిల్లో ఉంటుంది. తర్వాత నూనె కూడా కరెక్ట్గా వేసుకోవాలి, బెల్లం కూడా కరెక్ట్గా వేసుకోవాలి. టేస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ మాత్రం కంపల్సరీ మీరు చెప్పాలి చేసుకొని. కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఈ వీడియోలో